ఆ రోజులు దైవజులు ఏసన్ గారు సేవ చేస్తున్న రోజులు మీకు తెలుసండి. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అన్న గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏసన్ గారు సువార్త సభలు ఏర్పాటు చేసినప్పుడు ఆ చీకటి శక్తుల చేత పీడించబడే వాళ్ళ నుండి ఆ దురాత్మ బయటకు వచ్చేసి వాళ్ళు గందరగోళం చేస్తూ ఉండేవాళ్ళు. కింద ముందుకు వచ్చి పొరలాడుతుండేవాడు. అటొక దయ్యం ఇటొక దయ్యం. ఏంటంటే దయ్యం అంటే వాళ్ళలో దురాత్మ, వాళ్ళ కింద పడి పొరలాడుతుండేవాళ్ళు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కంట్రోల్ చేయలేక మన పాస్టర్లు ఏం చేసేవాళ్ళు తెలుసండి, ఈ తల్లి కొప్పు ఆ తల్లి కొప్పు రెండు కలిపి జడేసేవాళ్ళు వీళ్ళు. ఏంటండి ఈ పాస్టర్లు ఏం చేశారంటే ఏమైనా కంట్రోల్ చేయలేకపోతారు, ఆమెను కంట్రోల్ చేయబోతారు. 2-3 దయ్యాలు. ఇక వాళ్ళని కంట్రోల్ చేయలేక, అప్పట్లో దయ్యాలంటే కొంచెం భయం కాదండి పాపం, వచ్చేవాళ్ళు ఎవరు కూడా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరూ కంట్రోల్ చేయలేక ఆ 2-3 దయ్యాలు తీసుకొని ఈ దయ్యం జడ్ల నుండి ఒక పాయ, ఈ దయ్యం నుండి ఇంకొక పాయ, ఆ దయ్యం నుండి ఇంకొక పాయ, 3 పాయలు ఉండాలి కదండి. ఆ 3 పాయలను కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేవాళ్ళు అంట.